నెక్స్ట్ ఇష్యూ చూద్దాం. బ్రిజ్భూషణ్ అంత శుద్ధపూస రెజ్లింగ్ సర్కిల్లో ఇదే మాట చక్కర్లు కొడుతున్నటువంటి సిచ్యువేషన్. ఢిల్లీ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినా సరే అతనికి శిక్ష పడే వరకు వదిలేదే లేదంటున్నారు రెజ్లర్స్. బ్రిజ్భూషణ్ అంత శుద్ధపూస రెజ్లింగ్ సర్కిల్లో ఇదే మాట చక్కర్లు కొడుతోంది. ఢిల్లీ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినా సరే అతనికి శిక్ష పడే వరకు వదిలేదే లేదంటున్నారు రెజ్లర్స్. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ ప్రెసిడెంట్ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ శుద్ధపూస కాదని ఆయనకు శిక్ష పడాల్సిందేనంటున్నారు. బ్రిజ్భూషణ్ WFI మాజీ సెక్రటరీ వినోద్ తోమర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు దుమారం రేపాయి. అయితే విచారణ జరిపిన ఢిల్లీ కోర్టు అభియోగాలు నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందంటూ బ్రిజ్భూషణ్ వినోద్ తోమర్లను నిర్దోషులుగా ప్రకటించింది. కోర్టు తీర్పు ఎలా ఉన్నా తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడే వరకు తమ పోరాటం ఆగదన్నారు రెజ్లర్ వినేష్ ఫోగట్. ఢిల్లీ కోర్టు తీర్పుపై అప్పీల్కు వెళ్తామన్నారు. తమపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదు కాబట్టి కోర్టు తమకు క్లీన్ చిట్ ఇచ్చిందన్నారు బ్రిజ్భూషణ్. ఇల్లు అలకగానే పండగ కాదు, బ్రిజ్భూషణ్ అండ్ కోకు అసలైన మొసళ్ల పండుగ మున్ముందు ఉందంటున్నారు వినేష్ ఫోగట్. మొదటి నుంచి కూడా వ్యవస్థలన్నీ బ్రిజ్భూషణ్ ను కాపాడేందుకు యత్నించాయని సంచలన ఆరోపణలు చేశారామె. తాము ఇప్పటికీ ధైర్యాన్ని కోల్పోమని నిజం గెలిచే వరకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు వినేష్ ఫోగట్. వాస్తవంగా కోర్టుకు ఏం కావాలి? కేవలం సాక్ష్యాధారాలు మాత్రమే కావాలి. మళ్ళీ ఒకసారి వినండి, సాక్ష్యాధారాలు మాత్రమే కావాలి. నిజమా అబద్ధమా కాదు, సాక్ష్యాధారమే కావాలి. బ్రిజ్భూషణ్ ఎవరు? ఒక మాజీ ఎంపీ, వ్యవస్థలన్నిటినీ మ్యానిపులేట్ చేసే శక్తి ఉన్న వ్యక్తి, అధికార అండదండలు ఉన్న వ్యక్తి. ఇప్పుడు ఆయన విడుదలై నిర్దోషిగా బయటకు వచ్చిండు. ఇక్కడ న్యాయం గెలిచింది అనుకోవాలనా, ఓడింది అనుకోవాలనా? అంటే సాక్ష్యాధారాలు లేనంత మాత్రాన అతను నిర్దోషి అయిపోతాడా? ఇప్పుడు అదే ప్రశ్నిస్తున్నారు అమ్మాయిలంతా, రెజ్లర్లంతా. వాళ్ళు ఏ ఆరోపణలు లేనిది జంతర్ మంతర్ కాడికి వచ్చి అంతమంది పనులు పక్కన పెట్టేసి వచ్చి ధర్నా చేయాల్సిన అవసరం ఆడపిల్లలకి ఏముంది? లైంగిక వేధింపుల ఆరోపణల్లో సాక్ష్యాధారాలు ఎక్కడి నుంచి వస్తాయి? అంటే ఆ అమ్మాయిల ఆవేదనలో అర్థాన్ని ఎందుకు ఎవరు అర్థం చేసుకోవట్లేదో అర్థమవుతలేదు. కోర్టు కూడా ఎందుకు అర్థం చేసుకోలేదో అర్థమవుతలేదు. ఇప్పుడు వాళ్ళు అప్పీల్కి వెళ్తా అంటున్నారు. అందరు కూడా వాళ్ళ వెంటనే ఉంటారు. చాలా మంది కూడా వ్యవస్థ మొత్తం వాళ్ళ వెంటనే ఉంటుంది. ఎందుకంటే ఒక బలమైన వ్యక్తిని ఇప్పుడు ఇంత సామాన్యులు ఎలా ఎదుర్కొంటారు? వీళ్ళ వైపు ఎవరున్నారు? ఇదంతా కూడా ఆలోచించాలి. న్యాయం గెలిచింది అని అయితే నేను అనుకోవట్లేదు. బలమైన సాక్ష్యాధారాలు లేకపోవడం వల్లనే బ్రిజ్భూషణ్ బయటకు వచ్చిండు, కానీ ఇంకొకటి మరోటి కాదు. బ్రిజ్భూషణ్ తన పలుకుబడిని ఉపయోగించారు. ఆయన ఆల్రెడీ బీజేపీతో ఉన్న మంచి సంబంధాలు కావచ్చు, మాజీ ఎంపీ కూడా కావడంతో తన పలుకుబడి డబ్బు మొత్తం వాడాడు. పోలీసులు మేనేజ్ చేశారు. అందుకే ఛార్జ్ షీట్ తనకు అనుకూలంగా ఉండేలా ఆధారాలు లేవని కోర్టుకు సబ్మిట్ చేయాలి. కోర్టు తీర్పును మనం తప్పట్టడానికి లేదు. పోలీసులు ఏదైతే సబ్మిట్ చేశారో అది విచారించిన తర్వాత ఇస్తున్న ఆధారాలు లేవని పోలీసులు అన్నారు కాబట్టి కోర్టు కూడా లేవంది. కానీ ఇక్కడ దారుణం ఏంటంటే ఇంతమంది ఆడపిల్లలు, దేశానికి ఒలింపిక్ పథకాలు తీసుకొచ్చిన ఆడపిల్లలు, రెజ్లర్లు ఏదైతే జంతర్ మంతర్లో కూర్చుని రోజుల తరబడి కన్నీళ్లు పెట్టుకుంటూ బ్రిజ్భూషణ్ వేధింపుల పైన అంత ఎత్తున ధర్నా చేస్తే ఆ కన్నీటికి కూడా విలువ లేదా భారతదేశంలో? ఇక్కడ ధర్నా చేసింది ఎవరు ఆ రోజు? 2023 ఢిల్లీలో జంతర్ మంతర్లో వినేష్ ఫోగట్. ఈమె ఒలింపిక్ లో పార్టిసిపేట్ చేసిన రెజ్లర్. సాక్షి మాలిక్ ఒలింపిక్ పతక విజేత. సంగీత ఫోగట్ అండ్ ఫోగట్ ఫ్యామిలీ. సత్యవర్త్ కాడియాన్. వీళ్ళందరూ కూడా అందరూ ఇండియాకి గర్వకారణంగా చెప్పుకునే మహిళా రెజ్లర్. అలాంటి సిచ్యువేషన్లో ఈ బ్రిజ్భూషణ్కి వీళ్ళకి మధ్య వచ్చిన ఈ వ్యవహారంలో సెటిల్మెంట్ కోసం రాయబారిగా పంపింది ఎవరో తెలుసా? మళ్ళీ ఈ వినేష్ ఫోగట్ వాళ్ళ అక్క బబితా ఫోగట్. ఆమె కూడా మాజీ రెజ్లరే. దంగల్ సినిమాలో ముగ్గురు చూపిస్తారే అందులో ఒకరు. ఆ తర్వాత ఆమె బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినట్టున్నారు హర్యానా నుంచి. సో బీజేపీ నాయకురాలుగా ఉంటే ఆమెనే ఈ సెటిల్మెంట్ కోసం రాయబారిగా పంపిస్తే చెల్లెళ్ళు కూడా అక్కని తిప్పి కొట్టి పంపించారు జంతర్ మంతర్ నుంచి. సో అంత ఫైట్ చేస్తే ఈరోజు పాపం కనీసం బ్రిజ్భూషణ్ అమాయకుడు అని చెప్పి తీర్పు వచ్చింది అంటే పోలీసులు ఎంత దారుణంగా, ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అందుకని ఇప్పుడు వినేష్ ఫోగట్ కూడా చెప్తున్నట్టుంది, అప్పీల్కి వెళ్తున్నాం సుప్రీంకోర్టులో, ఎట్టి పరిస్థితి కింద రుజువు పెట్టేది. ఇంకోటి ఏంటంటే ఉద్దేశపూర్వకంగా లైంగిక వేధింపులకు గురి చేశారు అని అమ్మాయిలు కేసు పెడితే కొన్ని అనుమానించాల్సింది. ఎందుకంటే ఆఫీసుల్లో పనిచేసే లేడీస్ కొంతమందిని ఇబ్బందులు పెట్టడానికి నన్ను హెరాస్ చేశాడు, దీన్ని ఒక అస్త్రంగా వాడుతున్నారు, దుర్వినియోగం చేస్తున్న మాట నిజం. కానీ ఇక్కడ ఒక్కరు కాదు కదా బ్రిజ్భూషణ్ మీద చేసింది, అనేక మంది ఒలింపిక్ పథక విజేతలు జంతర్ మంతర్లో కూర్చుని అలిగేషన్ చేశారు. ఆ మాటకి ఆ కన్నీటికి కూడా విలువ లేకుండా ఈరోజు పోలీసులు ఈ రకమైన విచారణ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం అనేది అత్యంత దుర్మార్గం, దారుణం.
కోర్టు తీర్పుని మనం మీరు చెప్పిన విధంగా ఏం చెప్పలేము, ఎందుకంటే కోర్టు తీర్పుని అందరూ గౌరవించాల్సింది, మనం కూడా గౌరవించాల్సిందే. గౌరవిద్దాం. కాకపోతే సాక్ష్యాధారాలు ఏదైతే కోర్టు కావాల్సింది నోటి మాటలు కాదు, ఆధారాలనే చూస్తుంది. ఏవైనా ఎవిడెన్స్ ఉన్నాయా అని చెప్పి ముందు అడుగుతారు కదా, ఎవిడెన్స్నే వాళ్ళు పక్కాగా చూస్తూ ఉంటారు, కోర్టులు కావచ్చు, జడ్జెస్ కావచ్చు. దాంట్లో భాగంగానే ఇప్పుడు బ్రిజ్భూషణ్కి క్లీన్ చిట్ ఇచ్చారు, ఆధారాలు లేవు అని. నిజంగా ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే, ఆ రోజు నాడు వాళ్ళ యొక్క ఆవేదన ఏ విధంగా ఉందంటే, రోడ్ల మీదకి వచ్చి కూర్చున్న తర్వాత మాకు ఈ విధంగా జరిగినప్పుడు మేము దేశం గురించి ఎందుకు, పథకాల కోసం మేము ఎందుకు కొట్లాడాలి, మేము ఎందుకు ఇంత కష్టపడాలి, మాకు అసలే ఈ యొక్క మెడల్స్ అవసరం లేదు అని చెప్పి పాడేసినటువంటి సిచ్యువేషన్. ఎంతమంది ఆ రోజు ఆపినా వద్దు మాకు అవసరం లేదు, ఎందుకు మాకు ఇది ఈ విధమైన, అంటే మమ్మల్ని ఇంత తక్కువ చేసి చూస్తున్నారు, మేము దేశం కోసం, దేశం గౌరవం కోసం ఇంత పోరాడుతూ ఉంటే, ఇంత కష్టపడి గేమ్స్ కోసం ఆడుతూ ఉంటే మాకు ఈ విధంగా జరుగుతోంది, మమ్మల్ని ఒక హింసలు పెడుతున్నారు, మమ్మల్ని అంటే ఏమనాలి, లైంగికంగా వేధిస్తున్నారని చెప్పి డైరెక్ట్ గా బయటకు వచ్చి చెప్తున్నా, ఎవరు మాట్లాడలేదు. ఒక ప్రభుత్వం కావాలని చెప్పి ఒకరికి కొమ్ము కాస్తుందన్న కామెంట్స్ ఆ రోజు నిజంగానే ప్రతి ఒక్క యూత్ లోని, ప్రతి ఒక్క క్రీడాకారుల్లోని ఒక ఫైర్ అనేది రగిల్చినటువంటి సిచ్యువేషన్. కానీ ఈ రోజు తీర్పు వచ్చిన తర్వాత అసలు ఎందుకు ఏం జరిగింది, అప్పీల్కి వెళ్ళిన తర్వాత న్యాయం జరగాలి, వారు కోరుకున్న విధంగా ముందుకెళ్లాలని అయితే ఆశిద్దాం. ఈ సందర్భంగా క్వశ్చన్ రైజ్ అవుతుంది, నిజం గెలిచానా, ఉమెన్ రెజ్లర్స్ న్యాయ పోరాటం ఫలించానా అనేది ఇక్కడ క్వశ్చన్. ఇది ఇవాళ డిఎన్ఏ డైలీ న్యూస్ అనాలిసిస్. రేపటి డిఎన్ఏలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ అశోక్.